నేను ఇందాక అన్నాను కదా, ప్రకృతి చాలా కాన్స్పైర్ చేస్తుంది అని చెప్పేసి. మీరు మీరు ఎక్కడో అక్కడ నల్గొండలో పుట్టి తర్వాత మీ విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత మీరు ఉపాధ్యాయులుగా మీరు మీ జీవితం కొనసాగిస్తున్న టైంలో కూడా కానీ మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నమస్తే అన్నాలో ఫస్ట్ పాట రాసి తర్వాత మీకు బ్రేక్ రావడానికి మరి కొంచెం టైం పట్టింది. మీ గురించి ఎక్కువగా అందరికీ తెలిసి రావడం అనే సందర్భం రావడం వరకు ఒసే రాములమ్మ అంటే అప్పటి వరకు దాసరి నారాయణరావు గారు అప్పటికే అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ స్టేజ్కి వచ్చేసరికి అంటే ఆయన ఇలాంటి కథాంశంతో కథించుకోవాలి, ఇలాంటి కథలు కూడా చెప్పాలి అంటే అప్పటి వరకు తెలంగాణ నేపథ్యం ఒకటి, అప్పటి వరకు ఒక రకంగా చూస్తారు, ఆ తర్వాత ఒక రకంగా చూస్తారు. ముఖ్యంగా పాట అనేది తెలంగాణకి ఉద్యమం ప్రకారం చూసుకున్నా సరే ఇంకేదైనా చూసుకున్నా పాటే ముందుకు తీసుకెళ్ళింది. దేన్నైనా సరే ఆనాటి సాయుధ పోరాటమైనా కావచ్చు, అవును అంత పూర్వం కావచ్చు, మొన్నటి తెలంగాణ రాష్ట్ర బండి గట్టి కానీ ఏదైనా కానీ అంటే ఇక్కడ నేను లైన్ గీస్తున్నాను బేసిస్ చూపిస్తున్నాను కాదు కానీ పాట అనేది ఆంధ్ర వైపు ఒక ఎంటర్టైన్మెంట్ అయితే తెలంగాణ వైపు అది ఒక ఉద్యమం అయింది. ఎగ్జిస్టెన్స్ కి ఒక జెండాలాగా నిలబడింది. మీరు అప్పటి వరకు మీరు మళ్ళీ మీకు వచ్చి రాగానే మీరు ఒసే రాములమ్మ అందుకుంటారో తెలీదు. వచ్చిన తర్వాత కూడా మీకు ఒక భయం ఉండొచ్చు, బిడే ఉండొచ్చు, ఎట్లా చేయాలి ఏంది అవన్నీ ఉండొచ్చు. కానీ మీరు కరెక్ట్గా ఆయన దాసరి నారాయణరావు గారు అది తీసే టైంకి మీరు ఒసే రాములమ్మ సందర్భం మీకు కనుక ఇస్తే మీరు రాయగలిగిన మీరు ఉండాలి. కానీ అదంతా స్టార్ట్ అవ్వాలంటే దానికన్నా ముందు అవ్వాలి. సో నమస్తే అన్న నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కొన్ని రాసి చాలా రాసి దానికి పెద్దగా టైం వచ్చినా పేరు వచ్చినా లేదు. కానీ ఒసే రాములమ్మ నుంచి మిమ్మల్ని అంటే ప్రకృతి మిమ్మల్ని సంసిద్ధం చేసింది. కరెక్ట్గా మిమ్మల్ని వేసింది. మరి ప్రపంచంలో విశ్వంలో ఎంతమంది ఉన్నా కూడా కనెక్షన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రచయితలు ఉన్నారు, అందరూ నాకన్నా గొప్పగా రాశారు. ఏ సిరివెన్నెల గారు రాయరా అని అడిగితే ఆయన రాస్తారు. కానీ మిమ్మల్ని ఆ టైంకి అక్కడ తీసుకురావడం అయితే ఉందో ఇట్స్ నేచర్. మళ్ళీ మీకు స్వతహాగా కూడా మీ ఈ విషయం గురించి నేను చర్చించాలనుకోవట్లేదు. తండ్రి గారి మరణం కానీ ఇంకేదైనా అవ్వచ్చు, వారసత్వం ఏదైనా ఉండొచ్చు, మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ రజాకారికి రాశారు మీరు. అవును, నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా నన్ను అట్లా ప్రేరేపిస్తుంది కదా. మా అమ్మ చెప్పే కథలు, మా అమ్మ చూసిన జీవితం, మా అమ్మ చూసిన పోరాటం, చేసిన పోరాటం, చూసిన పోరాటం, ఇవన్నీ కూడా నా మీద నా బాల్యంలో నాకు చెప్పినప్పుడు నా లోపల ఇంకిపోతాయి. అది కరెక్ట్ గా నాకు నేచర్ నన్ను తీసుకొచ్చి మొదటి హిట్ ఒసే రాములమ్మకి ఇవ్వడం లోపల ఇది నేచర్ యొక్క పాత్ర. మీరు బ్లెస్డ్ గురువు గారు. లేకపోతే దాసరి నారాయణరావు గారు నేను రాకన్నా 10 ఏళ్ల ముందు కూడా ఒసే రాములమ్మ తీయొచ్చు, లేదా నేను వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళు తీయొచ్చు. అలా ఆయనకు ఆ థాట్ రావడం, అప్పుడు నేను ఆయనకు అందుబాటులో ఉండడం అనేది అదొక భగవంతుడు కల్పించిన సన్నివేశం అందామా, ప్రకృతి కలిపిన సన్నివేశం అందామన్నా. బట్ ఇట్ ఈస్ నాట్ మై ఇన్ హ్యాండ్స్, నా చేతిలో ఉన్నది కాదన్న. నేను చెప్పలేదు కవిత్వం మనిషి నేర్చుకుంటుందని మిమ్మల్ని ఎంచుకున్నాను. రైట్, కరెక్ట్గా అది ఎన్నుకుంది. అప్పుడు అక్కడతో నాకు ఒక బ్రేక్, దాన్ని ఏమంటారు, టేకప్ అంటారా, ఒక ఆర్క్ వచ్చింది. అప్పటి నుంచి టేకప్ రావడం జరిగింది అన్నమాట. నాకు లక్కీగా నాకు ఇష్టమైన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా. ఆయన మనసిచ్చి చూడు అనే సినిమాకి రాసిన తర్వాత లవ్ చేయండి రా మీరు లాభ పండ్రా అనే సాంగ్ చేసి మాది ఇంకా క్యాసెట్ నేపథ్యం అని చెప్పాను కదా, ఇంకా అన్ని చదువుతూ వచ్చి ఆయన కలిసే అవకాశం వచ్చింది. శివరాత్రి రోజే కలిసాను నేను. ఆయన పాట రాసే విధానం చూసాను నేను. నార్మల్గా అయితే వేల మధ్య సిగరెట్ ఉంటుంది, ఆ రోజు శివరాత్రి కాబట్టి ఆయన ఉపవాసంలో ఉన్నారు. మంచిగా దేవతా వస్త్రాలు ఉన్నట్టుగా తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఆ ట్యూన్ వస్తూనే ఉంది, గట్టిగా పాడుతున్నారు, పదాలు వేస్తున్నారు. మీరు పాట రాసే విధానం ఎలా ఉంటుంది? చాలా ఏకాంతంగా కూర్చొని రాస్తారా, లేకపోతే లౌడ్ గా ఎట్లా ఉంటుంది అది? అంటే నేను చూడలేదు ఎప్పుడు, ఆ సందర్భం నాకు దొరకలేదు. నేను బస్ స్టాండ్ లో కూర్చొని పాట రాయగలను. సమూహంలో ఏకాంతంలో సమూహం అంతే. నాకు ఒక ప్రత్యేకమైన ఏమంటారు, మనం అలసాని పెద్దని చెప్పినట్టు నిరుపహతి స్థలంబు తూగుటుయ్యాలలు, పక్కన ఒక చిలికత్తె తాంబూలం వేయడము, ఇట్లాంటివి నాకేమీ లేవు. అలాగే చాలా ఒక ఏకాంతంలోనే రాయాలి అనేది కూడా లేదు. ఏకాంతంలో కూడా రాస్తాను తప్ప ఏకాంతంలోనే రాయాలనేది మాత్రం నాకు లేదు. ఐ కెన్ రైట్ ఎనీ ప్లేస్. నేను బస్సులో పోతూ, బైక్ మీద పోతూ, నాకు నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట నేను బైక్ మీద వెళుతూ ఆలోచించాను. ఇక్కడి నుంచి మహతి స్టూడియో నుంచి మా ఇంటికి, మాది ఉప్పల్లో ఉంటుంది మా ఇల్లు, ఠాగూర్ సినిమాలో పాట. అది నేను ఇంటికి పోయేసరికి నాకు ఒకటి వచ్చేసింది, షేప్ వచ్చేసింది. ఇంటికి 15 నిమిషాల లోపల రాశాను ఆ పాట, నేను సైతం అనే పాట 15 నిమిషాల్లో రాశాను. అది అలా నాకు ఒక నిశ్శబ్ద వాతావరణము అదేం అవసరం అనుకుంటే నేను
అవుట్ ఫోకస్ చేసుకోగలను, నా చుట్టూ మీరు అందరూ ఉంటారు, బట్ నేను లేరు. బాగా వాయిస్ వస్తూ ఉంటుంది, వాయిస్ నాకు విని రావట్లేదు అనుకుంటాను, నాకు విని రాదు. నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. అంత కంట్రోల్ ఉంది మీకు? నా పాట మాత్రం నాకు వినొస్తూ ఉంటుంది. పక్కన బస్సులు కొయ్యి అంటుంటాయి, ఏమేమి జరుగుతూ ఉంటుంది. బట్ నాకు అవి వద్దు, నన్ను అనుకుంటే నేను పాట లోపల అనుకున్న పాటే నాకు చెవిలో కంగున మోగుతూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు కూడా నాకు ఉన్నాయి. అయితే సినిమాకి వచ్చిన తర్వాత కొంత లగ్జరీ అలవాటు అయ్యిండొచ్చు కావచ్చు. ఏదన్నా నాకేమనిపించట్లేదు చూస్తుంటే, అక్కడ కూర్చోబెట్టి హోటల్ రాయమంటే, మద్రాసు పోయినప్పుడు, తిరుపతి పోయినప్పుడు రాయమంటే రాసు, స్థాన బలం పరంగా లగ్జరీ అంతే గానీ, బట్ ఐ కెన్ రైట్ ఇన్ మై హోమ్. నేను మధ్యలో వెళ్ళి మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను, ఆడుకుంటాను, మళ్ళీ వచ్చి నేను నా రూమ్లోకి వచ్చి మళ్ళీ నేను ఒక లైన్ రాసుకుంటాను. ఇట్లా నేను సరదాగా నేను పాటలు రాసుకుంటాను. ఏదైనా ఒక సందర్భం నన్ను తీవ్రంగా అల్లకల్లోలం చేసిన సందర్భం కనుక వచ్చినప్పుడు, ఒక కుమరం భీముడు రాయాల్సి వచ్చినప్పుడు, ఒక ఉసేరమ్మ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు, ఒక ఇంపార్టెంట్ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి నేను ఏకాంతం అయిపోతాను కాదు, టోటల్గా నేను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి నేను కొంచెం ఉద్విగ్నంగా ఉండి పాట రాసిన సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడ నేను ఎవరిని నేను ఎంటర్టైన్ చేయను. నేను అందులో పూర్తిగా లీనమై పాట రాసే, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి రాసిన అనుభవాలు కూడా నాకు ఉంటాయి. అట్లా నాకు దాసరి గారితో ఇంకా అనేక మందితో అటువంటి అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి నాకు. గురుగారు, పోరాటమే మీ డిఎన్ఏ లిటరలీ. ఉనికి చాటుకోవడం, ఆత్మగౌరవం, దాన్ని ఉవ్వెత్తున ఒక జెండాలాగా దాన్ని నిలబెట్టడం అనేది మీ ఇది. మీరు ఇందాకే అన్నారు, నేను చాలా రాశాను కానీ విరివిగా రాయలేకపోయి ఉండొచ్చు అని చెప్పేసి. ఎంత లేదన్నా మీరు తెలంగాణని రిప్రజెంట్ చేస్తారు. నేను ఇది అని చెప్పేసి నేను అది కూడా నేను ఒక అనివార్యంగా పెట్టుకున్నాను మహేష్. ఏంటంటే, నాకన్నా ముందు సినిమాలో తెలంగాణ పదాలు లేవని కాదు, వచ్చినాయి. కానీ పాయసంలో జీడి పలుకుల్లా ఉండేవి తెలంగాణ పదాలు. నేను వచ్చిన తర్వాత జీడి పలుకుల్ని పాయసంగా మార్చాను. తెలంగాణ పదజాలాల్ని నాకన్నా ముందు దాశరథి గారు ఉన్నా, నాకన్నా ముందు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, నా ప్రాతస్మరణీయుడు, నా పాటల తండ్రి అని చెప్పేవాడిని, ఆయన ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ పదాలని అక్కడక్కడ ఎప్పుడైనా మెరిపించినారు తప్ప, నేను తెలంగాణ పదాలని డే 1 నుండి ఇవాళ ఈ రోజు వరకు కూడా నేను వాటికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రచయిత ఇచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను వాటిని కేవలం ఒక దాన్ని ఏమంటారు, హాస్యంలోనో లేకపోతే ఇంకేదో ఎటకారంలోనో మాత్రమే కాదు, విషాదంలోనూ ఉపయోగించాను, విప్లవంలోనూ ఉపయోగించాను, ఇంకా నానా రకాల, నానా రసాల, నానా ముఖాల సన్నివేశాల్లో కూడా నేను వాటిని తెలంగాణ పదాలు పెట్టి ఐ సక్సీడ్ మై సెల్ఫ్. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా అనడంలో కావచ్చు, అట్లా మీరు ఏవి తీసుకున్నా, రేగు ముల్లోలే అని కావచ్చు, ఇంకా వేరే సినిమాల లోపల వచ్చేటువంటి డ్యూయట్లు కావచ్చు, సన్నివేశాత్మకమైనటువంటి పాటలు కావచ్చు, ఏమైనా నేను వీలైనంత మేరకు తెలంగాణ పదాలు పెట్టేసి ఒక గ్రంథ స్థాయికి, ఒక గ్రాంధిక స్థాయి అంటారే, గ్రాంధిక స్థాయికి నేను మాండలికాన్ని తీసుకొచ్చి పెట్టే అవకాశాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు, ఎప్పుడు వదులుకోను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.